కోడల వల్ల కూడా బాధింపబడినటువంటి అత్తలు కూడా చాలామంది ఉన్నారు. అవును. ఫుడ్ పెట్టట్లేదని, నన్ను చాలా అధికంగా చూసుకోవట్లేదని చెప్పి, ఇంట్లో పెద్ద దిక్కు లేరు, నా భర్త లేరు, నా కోడలు ఏకైక కోడలే ఉంది, నన్ను ఇంటిలో ఉండనివ్వట్లేదు, నన్ను బయటికి గెంటేస్తుంది, నన్ను కూర్చున్నా, నిలబడినా అబ్యూజ్ లాంగ్వేజ్ తిడుతూ ఉంది, నన్ను అనేక విధాలుగా మానసికంగా, శారీరకంగా హింసిస్తుంది. నా కొడుకు వచ్చేటప్పుడు మాత్రం చక్కగా యాక్షన్ చేసుకుంటూ, మళ్ళీ చాలా సామరస్యంగా పూర్వకంగా ఉంటుంది. ఎప్పుడైతే నా కొడుకు అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిన సందర్భాల్లో, ఇక నేను నా కోడలు మాత్రమే ఇంట్లో ఉన్నటువంటి సందర్భాల్లో, కోడలు నా పైన చాలా పైశాచికంగా ప్రవర్తిస్తుంది, తిడుతుంది, కొడుతుంది. నాకున్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ రాసిస్తావా ఇవ్వవా అని చెప్తూ, తేడా వస్తే నేను నీ మీద కేసు పెడతానని చెప్పి నన్ను భయపెడుతుందని చెప్పి ఇటీవల కాలంలో కొన్ని కేసులు కూడా మనకు వస్తున్నాయి సిరిగారు. అయితే ఈ చట్టం ఏం చెప్తుంది అంటే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉమెన్స్ ప్రొటెక్షన్ ఫర్ ద డొమెస్టిక్ వైలెన్స్ అంది ఏంటంటే, ఈ యాక్ట్ 2005లో వచ్చింది. ఇది మహిళలకి, ఇది ఉమెన్స్ అని చెప్పారు తప్పించి ఎక్కడ కోడలు అని నిర్వచించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో చూస్తున్న పెద్దవాళ్ళైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఉమెన్స్ అని చెప్పడం జరిగింది. ఉమెన్ అంటే ఎవరు అంటే, పెళ్ళి చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి అమ్మాయిలు కూడా కావచ్చు. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి అత్త, తల్లి, సోదరి, అక్క చెల్లెళ్ళు, బామ్మగారు, ఇంట్లో పెద్దవాడు ఉంటారు, వయసు మెరిగిపోయినటువంటి ఒక 70 ఏళ్ళ ఉంటే బామ్మగారు ఉంటారు. ఇలా మహిళలున్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కల్పించేది ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఉంటుందన్నమాట.